డీటెయిల్స్ చూస్తే శవ రాజకీయాల కోసం జగన్ పేదలను బలి తీసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. జగన్ ఫోటోలతో ఉన్న పట్టాదారు పాస్ బుక్ను చించేసిన చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల ఫోటోలతోనే కొత్త పాస్ బుక్లు ఇస్తామని ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కాకినాడను గంజాయి సిటీగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. జోదం ఆడించే ఎమ్మెల్యే మనకు అవసరమా అని కాకినాడ ఎన్నికల ప్రచార సభలో ప్రజలను ప్రశ్నించారు. జగన్ తెచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం అని విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల కోసం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ త్యాగం చేశాయని, రాష్ట్రానికి 13 లక్షల కోట్లు అప్పు ఉందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. కూటమిది ప్రజా మేనిఫెస్టో అని, జగన్వి నకిలీ నవరత్నాలని పేర్కొన్నారు. చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్ అని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే జగ్గుబాయి బ్రాండ్స్ మద్యం ఉండదని పేర్కొన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, తొలి సంతకం మెగా డిఎస్సి నోటిఫికేషన్పై పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మీ నాన్న, మీ తండ్రి, మీ తాత ఇచ్చిన భూమి మీదేనా? నమ్మకమేనా మీకు? మాది భూమి అనే వాళ్ళు చేలిపైకి ఎత్తండి. నాకైతే అనుమానం ఉంది. పట్టాదారు పాస పుస్తకం ఇది. ఎవరిది ఫోటో? ఎవరిది ఫోటో? ఎవరిది ఫోటో? భూమి నీదైతే ఎవరి ఫోటో ఉండాలి? మీ తాత ఫోటో ఉండాలి. ఆయన ఇచ్చుంటే నువ్వే సంపాదించుకుంటే నీ ఫోటో ఉండాలి. ఇక్కడ ఎవరి ఫోటో ఉంది? సైకో ఫోటో ఉంది. అవునా కాదా? ఇక్కడ ఏం రాశాడంటే జగనన్న భూ హక్కు పత్రం. ఏం పత్రం? ఎవరిచ్చారు? జగనన్న. వీళ్ళ నాన్న ఇచ్చాడు, వీళ్ళ తాత ఇచ్చాడు, వీళ్ళ అవ్వ ఇచ్చింది, వీళ్ళ జేజనాన్న ఇచ్చాడు. తమ్ముళ్ళు రోషం రాలా? రికార్డుంటేనే భూములు కొట్టేసిన దొంగ ఇతను. అవునా కాదా? రేపు రికార్డే లేదు. ఏమవుతారు మీరు? ఏమవుతారు? ఏదో భూ హక్కు రక్షణ కోసం తెచ్చాడంట. నాకు హక్కు లేదు ఇప్పుడు భూమి, వీడిస్తాడంట నాకు. మీరు చేయాల్సింది ఫ్యాన్ కూరేయండి, జగన్ ని భూస్థాపితం చేయండి. మీ ఆస్తి మీద కన్నుబడింది. ఇంకొక పక్క పవర్ లూమ్స్ ఉంటే 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చే బాధ్యత తీసుకొస్తాం. సంవత్సరానికి 24,000 ఆర్థిక సహాయం చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు. తమిళు ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? దుల్హాన్ వస్తా ఉందా? ఇప్పుడు రంజాన్ తోఫా వస్తా ఉందా? ఇప్పుడు విదేశ విద్య వస్తా ఉందా? ఇప్పుడు ఇమాములకి, మౌజములకి ఆందోళన ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి? 50,000 కంటే తక్కువ వస్తే ఆలయాల్లో పనిచేసే అర్చకులకి ధూప దీప నైవేద్యం కింద 5,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తాం. వైసీపీ హయాంలో దాడులకు గురైన ప్రతి ఒక్క దేవాలయాన్ని ఎన్క్వైరీ చేపిస్తాను. కడాన రాముడి తల కూడా తీసేశారు రామతీర్థంలో. తప్పకుండా అలాంటి వాళ్ళ శిక్ష పడాలి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేశారా లేదా తమిళు? ఇది న్యాయమా మీకు? వాళ్ళని శిక్షించాలా లేదా? తప్పకుండా శిక్షిద్దాం. పురోహితుల్ని, వంట బ్రాహ్మణుల్ని కుల వృత్తిగా గుర్తిస్తాం. బ్రాహ్మణ కార్పొరేషన్, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని బలోపేతం చేస్తాం. వైకాపా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఛాన్స్ అడిగిన జగన్ జనాలను నిలువున మోసం చేశారని విమర్శించారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయానికి పెద్దపీట వేస్తామన్నారు. సముద్ర తీర ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిన్న నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. అప్పట్లో లోక్నాయక్ జయప్రకాష్ నాయకత్వంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీల నేతలు నిలిచారని, ఇప్పుడు నిరంకుశ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి అన్ని పక్షాలు ఒకటయ్యాయని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఏర్పడిందని, ఈ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. మత్స్యకారులకు అండగా ఉంటాం. జగన్ దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దళితులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయని, వారికి అండగా నిలుస్తామని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను సీఎం జగన్ దోచుకున్నారని తెలిపారు. మద్య నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తర్వాత ఆ ఊసే లేదన్నారు. రాష్ట్రంలో మద్యం మాఫియా నడుస్తోందని, మద్యం వ్యాపారులు జీఎస్టీ కట్టడం లేదని అన్నారు. ఇసుకలో కోట్ల అవినీతి జరిగిందన్నారు. మనకు తెగింపు రానంత వరకు మార్పు కనిపించదని, మీరంతా కలిసి కూటమిని గెలిపించాలని కోరారు. మెజారిటీ ఇవ్వండి, కుటుంబ ప్రభుత్వం వచ్చేస్తుంది, భారీ మెజారిటీ ఇవ్వండి. మేము మీకోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూటమి ప్రభుత్వం రాగానే విడుదల చేస్తాం. మనకి ఎమ్మెల్యే గారు ఉన్నారు, సింహాద్రి రమేష్ బాబు గారు. ఆయన ఏమన్నారు? ఏటు మొగ్గ ఎదురుమండి బ్రిడ్జి మీద నడుచుకొని వచ్చే ఎన్నికల్లో ఓటు అడుగుతానని చెప్పారు. అన్నారా లేదా? ఏటి మొగ్గ ఎదురుమండి బ్రిడ్జ్ చేసి మరి ఓట్లు అడుగుతాను నడుచుకుంటా అని. బ్రిడ్జి శాంక్షన్ అయిపోయింది, నిర్మాణం అన్నారు. ఈ రోజు మళ్ళీ ఓటు అడిగేందుకు రెడీ అయ్యారు, కానీ బ్రిడ్జి మాత్రం రాలా. బంగాళాఖాతంలో చిన్నపాటి అల్పపీడనం అంటే కూర్చొని మన గుండెల్లో గుబులు పుడతా ఉంటే ప్రభుత్వం మండలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో, మన కొనకళ్ళ నారాయణ గారి సహకారంతో, మనకి బాలశౌరి గారి నాయకత్వంతో మనందరం శ్రామిక వర్గానికి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మీరు మాట్లాడుతూ ఉన్నారు, మన కూటమి వస్తే అణగారిన వర్గాల మీద దాడులు జరుగుతాయని చెప్తా ఉన్నారంట. నాకు మండలి బుద్ధప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. మీరు చెప్పండి, అమర్నాథ్ గౌడ్ మీద దాడి జరిగితే ఎవరు మాట్లాడారు? ఎవరు గొంతి తిప్పారు? ఎవరు కడుపు కాలింది? ఎవరి గుండెలు మంటలో రేగినాయి? ఒక దళిత డ్రైవర్ని చంపేస్తే ఎవరు చంపింది? వైసీపీ ఎమ్మెల్సీ చంపి, ఎంత ధిక్కారం, ఎంత ధైర్యం, ఎంత అడాసిటీ అంటే చంపేసి మరి ఇంటికి కుటుంబానికి డోర్ డెలివరీ చేశాడు. ఎవరు దాడులు చేస్తున్నారు అణగారిన వర్గాల మీద? ఎవరు డాక్టర్ సుధాకర్ని చంపేసి ఏమడిగాడు? వైజాగ్ లో మాస్కులు లేవు, మాస్కులు ప్రొవైడ్ చేయమంటే పిచ్చోడు అని చెప్పి పాపం ఆటోలు ఎక్కించి తీసుకెళ్లి ఆయన పిచ్చాసుపత్రుల్లో పడి చంపేశారు. లేకపోతే ధైర్యం లేకపోతే బతకలేని సమాజంలో జగన్ ఎంత, జగన్ బతుకెంత, జగన్ ఎమ్మెల్యేలంతా ఎందుకు భయపడాలి? మనం ఎవరికైనా ఎందుకు భయపడాలి? మనం ఏం తప్పు చేశాం? రాజ్యాంగం మనందరికీ కల్పించిన హక్కు కాదా? అంబేద్కర్ గారి స్ఫూర్తి అందరిలో లేదా? అంటే ముఖ్యమంత్రి అయితే చాలా మన బతుకుల్ని కూర్చొని నలిపేయచ్చా? నువ్వు చొక్కా ఇప్పావు, ఇది సరిపోదు. ఓట్లు వేయించో, ప్రభుత్వాన్ని మార్చో, రౌడిజంని ఎదుర్కో. అన్ని వర్గాల ప్రజల నుంచి కూటమికి విశేష స్పందన లభిస్తోందని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ అన్నారు. కృష్ణలంక రక్షణగూడ నిర్మాణ పనులు రామ్మోహన్ నాయకత్వంలో చంద్రబాబు హయాంలో మొదలైనట్లు చెప్పారు. రాధా ప్రచారం తమకు మంచి మెజారిటీ తెస్తోందన్నారు. కృష్ణలంక రక్షణగూడ నిర్మాణ పనులు రామ్మోహన్ నాయకత్వంలో చంద్రబాబు హయాంలో మొదలైనట్లు చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ను ఎమ్మెల్యేగా, కేశినేని శివనాథ్ చిన్నీని విజయవాడ ఎంపీగా గెలిపించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపైనర్ వంగవీటి రాధా నిన్న నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొప్పన భావకుమారి ఇంటి నుంచి మొదలైన ర్యాలీలో భాగంగా మొదట దర్శిపేటలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వంగవీటి రాధాకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
ప్రదర్శనలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కేశినేని శివనాథ్, వంగవీటి రాధ, బొప్పన భవకుమార్, పోతంశెట్టి నాగేశ్వరరావు ప్రచార రథంపై ఉన్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వంగవీటి రాధాకృష్ణ రోడ్ షోకు అనూహ్యమైన స్పందన లభించిందన్నారు. తూర్పు నియోజకవర్గంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై రోడ్ షోను జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. వంగవీటి రాధా నిస్వార్థ ప్రజానాయకుడని, అనేక సంవత్సరాలుగా ప్రజా సంక్షేమం కోసం ఎదుటివారికి సాయపడాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారని అన్నారు. ఈ రోడ్డు షోతో తూర్పులో వార్ వన్ సైడ్ అయిందని తెలిపారు. ఇవాళ విజయవాడ నగరంలో యూత్ అంతా కూడా కదిలివచ్చి ఇవాళ జరుగుతున్న రోడ్ షోని జయప్రదం చేయడమే కాకుండా రాధాకృష్ణ గారు అనేక సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఒక నిష్పక్షపాతి అయిన వ్యక్తి, ఎలాంటి స్వార్థము స్వలాభాపేక్ష లేకుండా ఎదుటివాడికి సహాయం చేసే విధానంగా ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతోంది. అందువల్ల ఆయన కార్యక్రమం అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా మాకు అనేక మంది యువత అంతా కూడా వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అందువల్ల రాధా గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు జరిగే ఎన్నికల్లో రాధా గారి యొక్క రోడ్ షో మరి ఎంపీ అభ్యర్థి శివనాథ్ చిన్ని మాట్లాడుతూ రాధా ప్రచారం తమకు మంచి మెజారిటీ తెస్తుందన్నారు. కృష్ణలంక రక్షణ గోడ నిర్మాణం పనులు రామ్మోహన్ నాయకత్వంలో చంద్రబాబు హయాంలో మొదలైనట్లు చెప్పారు. తనకు, తన తండ్రికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వ్యక్తిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఇవాళ ప్రజలందరూ కూడా ఉమ్మడి ప్రభుత్వాన్ని త్వరలో చూడబోతున్నారు. జూన్ 4న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇవాళ మా అదృష్టం వాళ్ళ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి వంగవీటి రాధా గారు రాష్ట్రం అంతా పర్యటిస్తున్నా మా తూర్పు నియోజకవర్గంలో పర్యటించడానికి మా దగ్గరికి రావడానికి ఆనందంగా ఉంది. జనసేన విజయవాడ పార్లమెంటు సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు, భారతీయ జనతా పార్టీ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ పోతంశెట్టి నాగేశ్వరరావు, గద్దె క్రాంతి తదితరులతో పాటు 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు. పేదల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ఈ విషయం మరోమారు తేటతెల్లమైందన్నారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆయన మేనిఫెస్టో రూపొందించారని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్ కిరిస్తురాజపురం కొండ ప్రాంతంలో నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను పక్కదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు ఇస్తున్న పింఛన్లు అందకుండా టీడీపీ అధినేత చంద్రబాబు తెర వెనుక రాజకీయాలు చేయటం బాధాకరమన్నారు. ప్రతి నెల ఇంటి వద్దనే ఉంటూ పింఛన్లు తీసుకునే లబ్ధిదారులు బ్యాంకుల వద్ద, సచివాలయాల వద్ద పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడిందన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలు, అసత్య ప్రచారాలు ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీని భూస్థాపితం చేస్తారని స్పష్టం చేశారు. గత పాలకులు కొండ ప్రాంత ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని దేవినేని అవినాష్ విమర్శించారు. కనీస వసతులు కల్పించడంలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొండ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందని అన్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో కొండలపై మెట్ల మార్గాలు, కాలిబాటలతో పాటు విద్యుత్, యూజీడీ పనులు పూర్తి చేశామని చెప్పారు. ముఖ్యంగా కొండ దిగువ పలు ప్రాంతాల నుంచి ఎగువ భాగం వరకు తాగునీరు అందేలా వాటర్ బూస్టర్లు ఏర్పాటు చేశామన్నారు. దీని ఫలితంగా వేసవిలో సైతం కొండ ప్రాంత వాసులకు తాగునీరు అందుతోందని పేర్కొన్నారు. మెట్లు కానివ్వండి, రైలింగ్ కానివ్వండి, మంచినీటి పైప్ లైన్ కానివ్వండి, ఆ సదుపాయాలు ఎలా కల్పించామో మీరు అందరు గారు ఒకసారి చూడండి. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ కొండ ప్రాంతంలోకి వెళ్ళినా గత తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగేవి కాదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మా ప్రాంతంలో మెట్లు, రైలింగ్, డ్రైనేజ్ వ్యవస్థ అన్నీ గారు బాగుంది. కొండ చివరి అంచు వరకు గారు మాకు మంచినీటి సదుపాయం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా సచివాలయం వ్యవస్థ ద్వారా మాకు అన్ని విధాలుగా సహకరించి, సచివాలయం వ్యవస్థ ద్వారా మాకు ఏ ఇబ్బంది లేకుండా చూసి, వాలంటీర్ వ్యవస్థ ద్వారా మాకు నేరుగా పథకాలు అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాం జరుగుతుంది. ఈరోజు నిజంగా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె రామ్మోహన్ కొండ ప్రాంత వాసుల్ని మోసం చేశారు. ఈరోజు 2వ డివిజన్ కానివ్వండి, 3వ డివిజన్లో కానివ్వండి, 5, 6, 7వ డివిజన్లో ఉన్న కొండ ప్రాంత వాసుల్ని మోసం చేశారు తెలుగుదేశం పార్టీ గద్దె రామ్మోహన్. ఈరోజు మళ్ళీ మీరు ఏ మొహం పట్టుకుని మీరు ఓట్లు అడుగుతారు?
జగన్ను అధికారంలో ఉంచడమే సీఎస్ జవహర్ రెడ్డి లక్ష్యమని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. పింఛన్ డబ్బులు బ్యాంకుల్లో జమ చేయడం కాదు, వృద్ధులకు చేరవేయడం ముఖ్యమన్నారు. బ్యాంకుల నుంచి ఇంకా 50% మంది లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము అందలేదన్నారు. మే 13న రాష్ట్ర ప్రజలందరూ ఓటు ద్వారా రాక్షస పాలనకు ముగింపు పలకాలని వర్ల రామయ్య పిలుపునిచ్చారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడారు. పింఛన్ డబ్బులు బ్యాంకులో జమ చేయటం కాదు, వృద్ధులకు చేరడం ముఖ్యమన్నారు. బ్యాంకుల నుంచి ఇంకా 50% మంది లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము అందలేదన్నారు. పింఛన్లు అందక ఇబ్బంది పడిన వృద్ధుల ఉసురు జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా తగులుతుందన్నారు. రాజకీయ లబ్ధి కోసం జగన్ ఏదైనా చేయగలరని అన్నారు. మద్యం దుకాణాల వద్ద టీచర్లను కాపలా పెట్టిన ఘనత ఆయనదేనని విమర్శించారు. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది టీచర్లు, అంగన్వాడీ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు ఉన్నారని అన్నారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉంటే వారి సేవలు ఉపయోగించుకుని 64 లక్షల మంది పింఛన్దారులకు 2 రోజుల్లో ఇంటింటికి వెళ్లి అందించవచ్చని చెప్పారు. మీ రాజకీయ కుట్ర వల్ల చనిపోయినారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు కూడా పెన్షన్లు రాలేదు. 92% అని అబద్ధం ఆడుతున్నాడు జవహర్ రెడ్డి గారు. బ్యాంకులో వేస్తే వాళ్ళకి చేరినట్టండి? ఏం సార్ మీరు చెప్పండి. పత్రికా సోదరులు, బ్యాంకులో వేస్తే చేరినట్ట? ఆ లబ్ధిదారుడు వచ్చి బ్యాంకుకు వచ్చి డబ్బు తీసుకొని జేబులో పెట్టి మెట్లు దిగి వెళ్తే అప్పుడు చేరినట్టు. మీకు చిత్తశుద్ధి ఉందా? బ్యాంకులో ఎంత డిస్బర్స్మెంట్ అయిందో లెక్క ఉందా మీకు? మీరు ఒక చీఫ్ సెక్రటరీ అండి. ఐ వెరీ సారీ టు సే. బ్యాంకులకి అన్నీ జమ చేశారు. ఎంతమంది లబ్ధిదారులు బ్యాంకుల నుంచి ఈరోజు తీసుకున్నారు? ఎంతమంది రిసీవ్ చేసుకుని డబ్బు జేబులో పెట్టుకుని పెన్షన్ వచ్చింది మాకన్నా సంతోషంతో బయటకు వెళ్ళారు? చెప్పగలరా? ఆ లెక్క ఉందా మీ దగ్గర? ఆయన చెబుతున్నారు ఎంతమంది 48 లక్షల మందికి బ్యాంకులు వేస్తే ఎన్ని లక్షల మందికి తీసుకున్నారు బ్యాంకులో డబ్బు విత్డ్రా చేసుకున్నారు? ఆ బ్యాంకర్స్ కొంతమంది దుర్మార్గపు ఆలోచన వాళ్ళు పాత బాకీలు ఉన్నాయని ఇందులో జమ చేసుకుంటున్నారంట. పెన్షన్ ముసలిదానికి రావట్లేదు, ఈ ముసలాయనకి రావట్లేదు. ఎంత అమౌంట్ ఉండాలి, ఉంటేనే నీకు డబ్బులు ఇస్తామంటున్నారంట బ్యాంకర్స్. మీకు నిజంగా జవహర్ రెడ్డి గారు నాకు ఎందుకో మీ పట్ల నాకు గౌరవం పోయింది. మీ మీద ఉన్న గౌరవం అంతా. మీకు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఫెసిలిటేటర్స్ అని ఉంటారు బ్యాంక్స్లో, వాళ్ళు ఇంటికెళ్ళి డబ్బు ఇచ్చి ఏదో కొంత పర్సంటేజ్ బ్యాంక్స్ వాళ్ళు ఇస్తారు. అదన్నా మీరు చేయవలసింది. ప్రతి బ్యాంకులో ఉన్నారు అటువంటి వాళ్ళు. మీరు ఒక బ్యాంకర్స్ మీటింగ్ పెట్టారా? ఇలా చేయవలసి వచ్చిందా పాపం వాళ్ళకి? అంటే మనుషులంటే లెక్కలేదు మీకు మీ ముఖ్యమంత్రికి. జవహర్ రెడ్డి గారు, మీకు మీ ముఖ్యమంత్రికి మనుషులంటే లక్ష్యం లేదు, మనుషులంటే లెక్కలేదు మీకు. వాళ్ళు చచ్చినా పర్లా, ఏమైపోయిన పర్లా, మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండాలా. ఇదే కదా మీ లక్ష్యం. కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రముఖ సినీ నటుడు సాయి ధర్మతేజ్ అన్నారు. గన్నవరం నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్న యార్లగడ్డను రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం రామవరపాడులో ప్రముఖ సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ సందడి చేశారు. గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత రామవరపాడు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలో ఉన్న యార్లగడ్డను రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మన గుర్తు సైకిల్, గాజు గ్లాసు అని నియోజకవర్గ ప్రజలు అందరూ కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు, ఎంపీ అభ్యర్థి బాలశౌరిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సాయి ధర్మతేజ్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తన సొంత ఇంట్లో ఆడపడుచులకే రక్షణ కల్పించలేని సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆడవాళ్లను ఎలా కాపాడతారని కేసినేని జానకి లక్ష్మి, బోండా సుజాతలు ప్రశ్నించారు. విచ్ఛిన్నమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరలా అభివృద్ధి చెందాలంటే దేశ ప్రధానిగా మోదీ, ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడిని గెలిపించాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి కేసినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావులకు మద్దతుగా వారి సతీమణులు కేసినేని జానకి లక్ష్మి, బోండా సుజాతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక 23వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో సీతారాంపురం సిగ్నల్ నుంచి వేముల శ్యామలాదేవి వీధి, అంజలి హోటల్ వద్ద నుంచి ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ 6 పథకాల కరపత్రాలు అందజేసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం కేసినేని జానకి మీడియాతో
మాట్లాడుతూ కేసినేని చిన్ని, బోండా ఉమామహేశ్వరరావులకు మద్దతుగా ప్రచారం కోసం ఇంటింటికి వెళ్తుంటే డివిజన్ ప్రజలు బ్రహ్మరథం పడుతూ హారతులతో ఘనస్వాగతం పలుకుతున్నారని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన పోవాలంటే దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఆదరణ అయితే మహిళల ఆదరణ కానీ అందరి ఆదరణ కానీ అపూర్వంగా ఉందండి. అందరూ సైకిల్కే ఓటేస్తాము. ఈ దుర్మార్గుల పాలన నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందా, ఎప్పుడు మన ఓటనే హక్కుని వాడుకుని మన పరిపాలన తెచ్చుకుందామా, ఎప్పుడు తెలుగుదేశం మళ్ళీ జెండా రెపరెపలాడుతుందా అని ఎదురు చూస్తాం జరుగుతుందండి. కేసీఆర్ నాని గారి విమర్శల గురించి నేను ఏం మాట్లాడదలుచుకోలేదండి. ఆయన విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. చిన్ని గారు ప్రజల మనిషి అండి. ప్రజలకే తెలుసు ఎవరికి ఓటేసి ఎవరిని ఎన్నుకోవాలన్నది. ప్రజల ఆదరణ చాలా బాగుందండి. అలాగే బాబు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు కూడా చెప్పడం జరిగిందండి. దాంట్లో మహిళా మళ్ళీకి బాబు గారు పెద్దపీట వేసి కూర్చోబెట్టారండి. దాంట్లో సూపర్ 6లో 4 పథకాలు మహిళలకే ఉన్నాయి. మహిళలందరూ బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారండి. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాత మాట్లాడుతూ తన సొంత ఇంట్లో ఆడపడుచులకే రక్షణ కల్పించరని సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని మహిళలందరికీ ఎలా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేలు చేశామని కల్లబొల్లి మాటలు చెబుతూ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మరలా సీఎం అయితే తప్ప రాష్ట్రాన్ని ఎవరూ బాగుపరచలేరని స్పష్టం చేశారు. 23వ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఎవరైతే ఈ రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలో పెట్టమని అడుగుతున్నారో మన ముందుకొచ్చి వాళ్ళు సమాజంలో ఉన్న మహిళలకు ఇచ్చే గౌరవం ఏమో కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలకు ఎంత గౌరవం ఇస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నామని చెప్తున్నారండి. అదేవిధంగా ఒక రక్షణ మహిళలకి ఎంత మాత్రం రక్షణ ఉంది అనేది వాళ్ళందరూ బాగా ఆలోచన చేస్తున్నారు. మేము కూడా ఏం చెప్తున్నామంటే మహిళలందరూ తలుచుకుంటే ఏదైనా చేయగలం. మనం ఒక ఇంటినే కాదు ఏదైనా నడిపించగలిగే శక్తి మహిళలకు ఉంది కాబట్టి ఏ మహిళ కూడా ఇంట్లో కొంచెం పని ఒత్తిడిగా ఉందనో ఎండగా ఉందనో నా ఒక్క ఓటు వేయిపోతే ఇప్పుడు ఏమవుతుందిలే అని కానీ అస్సలు అనుకోవద్దు. తప్పకుండా మీ అందరూ వెళ్ళి ఓటు వేయాలి అని ఆ అవేర్నెస్ ఇవ్వాలనే మేము ముఖ్యంగా రావటం జరిగింది. ఎందుకంటే మీ ఒక్క ఓటుకే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే శక్తి ఉందండి. సీఎం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో అవినీతి, అక్రమాలు, ఇసుక దోపిడీ, భూ కబ్జాలు చేశారని మండిపడ్డారు. పన్నుల రూపేణా ప్రజలపై మోయలేని భారాలు వేశారని బాలస్వామి ధ్వజమెత్తారు. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి మేమందరం కూడా సైకిల్ గుర్తుకు ఓటేస్తాం. మేము ఈ 5 సంవత్సరాలు కూడా నరకం అనుభవించాం. వ్యాపారాలు లేక కానీ అలాగే పనులు లేక కానీ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ అందరూ కూడా మేము ఎలక్షన్లో సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ప్రజల నుంచి చాలా పెద్ద ఎత్తున స్పందన రావడం జరిగింది. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఇంకొక 10 రోజుల్లో 8 రోజుల్లో వదిలేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా కంకణబద్దులై మాకు చెప్పడం జరిగింది. బోండా ఉమా గారిని అలాగే చిన్ని గారిని పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపిస్తాం. ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ప్రజలు బాగుండాలన్నా, పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలన్నా, అమరావతి సాధించాలన్నా, పోలవరం సాధించాలన్నా ఖచ్చితంగా చంద్రబాబు గారు రావాలి. చంద్రబాబు గారు వస్తేనే గాడి తెప్పిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిలో పడుతుంది. పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తారని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గ్రాఫిక్స్ చూపిస్తున్నారని వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. గతంలో చంద్రబాబు ఇదే విధంగా గ్రాఫిక్స్ చూపిస్తే ప్రజలు ఇంటికి పంపారని, ఇప్పుడు బీజేపీ అభ్యర్థిని కూడా ఇంటికి పంపిస్తారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 49వ డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని అభ్యర్థి చేశారు. స్థానిక ప్రజలు ఆసిఫ్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ జగన్ పాలనలో అర్హులైనందరికీ సంక్షేమ పథకాలు అందాయని చెప్పారు. తమను ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. మా ఎజెండా కానీ మా జెండా కానీ ఒకటే. తప్పకుండా ప్రజలకు ఏదైతే చేస్తామో అదే చెప్తాం. మా మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే గతంలో చేసి చూపించామో అలాగే ఈ మేనిఫెస్టోలో కూడా అదే ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు అనుగుణంగా ప్రజలు ముప్పు పొందే విధంగా మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో చూసి చాలామంది ఆనందపడ్డారు. జగనన్న మళ్ళీ మాకు పథకాలు అన్నీ పెంచడం జరిగింది అని చెప్పి. అమ్మఒడి కూడా 2000 పెంచడం జరిగింది. వాహన మిత్ర కూడా పెంచడం జరిగింది. రైతు భరోసా కానీ అనేక పథకాలు, అలాగే 2 దఫల వారీగా పెన్షన్ కూడా పెంచడం జరిగింది 3500 రూపాయలకి.
మరి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ఏం చేశారని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా బీజేపీ అసలు ముందుకు రావట్లా. దాంట్లో మా మోడీ బొమ్మ లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఈయనేమో నేనే చెప్పాను, నేనే మొత్తం అన్ని అబద్ధాలే. ఆల్ ఫ్రీ మేనిఫెస్టో అనమాట అది. చెప్పింది చేశామని దమ్ముగా ఓటు అడిగే ధైర్యం తమ అధినేత వైఎస్ జగన్కు తప్ప దేశంలో ఎవరికైనా ఉందా అని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందన చూసి ఒంటరిగా వచ్చే ధైర్యం లేక కూటమిగా వస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యాపారస్తుడికి ఏపీలో ఏమి పని అని సుజనా చౌదరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ను ఎంపీ అభ్యర్థి కేసినేని నానిని గెలిపించాలని కోరుతూ పోతిన మహేష్ 56వ డివిజన్ పాత రాజరాజేశ్వరపేటలో కార్పొరేటర్ ఎలకల చలపతిరావుతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం పోతిన మహేష్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల ద్వారా సీఎం జగన్ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. నన్ను నమ్మి ఓటు వేయండి, చెప్పింది చేశామని దమ్ముగా వెళ్లే ధైర్యం దేశంలో ఎవరికైనా ఉందని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందన చూసి కూటమిగా వస్తున్నారని విమర్శించారు. కూటమి మేనిఫెస్టో అమలు చేయాలంటే ఏడాదికి 1,00,000 కోట్లు ఖర్చు చేయాలని, అంత ఖర్చు ఎక్కడి నుండి తీసుకువస్తారని ప్రశ్నించారు. సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తామని చెబుతున్న చంద్రబాబు ఎలా సంపద సృష్టిస్తారని ప్రశ్నించారు. ప్రజల ముఖాలు చూడటానికి తీరికలేని సుజనా చౌదరి ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యాపారస్తుడికి ఏపీలో ఏం పని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తరహా నాయకులు మరొకరు లేరంటే ఎవరైనా దీన్ని ఛాలెంజింగ్గా తీసుకోవాల్సినటువంటి అంశమని కూడా మేమైతే ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవరైనా అటువంటి ఛాలెంజ్ చేస్తారా? దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఉన్నాడా? చెప్పిందే చేశాను, ఇచ్చిన మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశాను కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి, మీ కుటుంబం లబ్ధి పొందితే ఓటేయండి, లేకపోతే లేదని చెప్పేటువంటి దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు రాష్ట్రంలో ఆయన పాలన చూసి ప్రజలకి ఆయనకి మధ్య ఉండేటువంటి సత్సంబంధాలు, ప్రజల నుంచి వస్తున్నటువంటి అపూర్వ మద్దతు చూసి ఈ రోజున కూటమి పేరుతో కుయుక్తులు పన్నేటువంటి గుంట నక్కల్ని పారదోలాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రజల మీద ఎంతైనా ఉంది. అనంతరం కార్పొరేటర్ ఎలకల చలపతిరావు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ అసామాన్యుడని అన్నారు. ఆసిఫ్ను ఖచ్చితంగా గెలిపించుకు తీరుతామని స్పష్టం చేశారు. ఆసిఫ్ అనే వ్యక్తి అందరికీ తెలుసని, సుజనా చౌదరి అనే వ్యక్తి ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. ముగ్గురు నక్కలు వెంటబడి వస్తున్నా సరే సింహం సింగిల్గా వస్తుందన్నట్టుగా మా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తున్నారు. ప్రజల్లో ఉన్నటువంటి ఐక్యతని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ రోజున మరి వృద్ధాప్య పెన్షన్లు బ్యాంకుల దగ్గర ముత్తగా వికలాంగులు అందరూ కూడా బ్యాంకుల దగ్గర పడిగాపులు కాసే పరిస్థితిని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడిని ఈ రోజున ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు. మరివంటి ఈ పరిస్థితుల్లో మన పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని గన్నవరం నియోజకవర్గం వాపులపాడు మండలం కొత్త మల్లవల్లి వాసి ముస్లింపేటకు చెందిన తనపై టీడీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు కావాలని ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని బాధితుడు షేక్ మౌలానీ తెలిపారు. తన కారును ధ్వంసం చేశారని, పైగా తనపై, తన కుటుంబ సభ్యులపై, తన సన్నిహితులపై పోలీస్ స్టేషన్లో కేసులు బనాయించారని బాధితుడు ఆరోపించారు. తమ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు తనీషా మాట్లాడుతూ గొడవకు సంబంధం లేని వ్యక్తులపై అక్రమ కేసులు కట్టించారన్నారు. పోలీసులు చిత్తశుద్ధితో వ్యవహరించి నిజాలు తెలుసుకొని న్యాయం చేయాలని అభ్యర్థించారు. జాన్ బాషా కొడుకు షేక్ మీర్జావల్ అనేది కుర్రోడు వచ్చి నా మీద కలబడి చెప్పు తీసుకుని కొట్టాడు. కారులో కూర్చొని ఉండగా డోర్ వేసుకుంటుంటే పక్కన నా మనవడు ఉన్నాడు, నా మనవడు కూడా తగిలింది. అది ఏడుతోండి కింద దిగాను. నేను కిందకి దిగితే వాళ్ళ నలుగురు నా మీద కలబడి, షేక్ పెద్దబుడైన అతను, షేక్ సలీము, షేక్ తాబుద్దుల నా మీద కలబడి ఇది చేశారు. ఈలోపు పెద్ద మనుషులు చూపిస్తూ ఉంటే యనమాల కారుకి, ప్రెస్ స్టేషన్లో యనమాల కారుకి చేయబెట్టి గుద్దుకున్నాడని చెప్పారు. చెయ్యి తెగిందని చెప్పిస్తాని నూజెడు ప్రభుత్వ ఆసుపత్రులు జాయిన్ చేయించి టీడీపీకి చెందిన పక్క ఊరు కొంతమంది నాయకులు తప్పుడు కేసు ఎలాగని చెప్పేసి అంటే బీరు సీసా పెట్టి కొట్టారు, రాడ్లు పెట్టి కొట్టారని చెప్పేసి తప్పుడు కేసు పెట్టడం జరిగింది. అది ఎఫ్ఐఆర్ అయింది. నేను అక్కడ లేను, నా తమ్ముడు లేడు, నాతో పాటు నా బామ్మర్ది
ఒలి అని చెప్పి ఉన్నాడు, అతను కూడా లేడు. మా అన్నయ్య ఉన్నాడు అక్కడ, మా అన్న పెద్దనాన్నగారు అబ్బాయి. వాళ్ళకి మధ్య జరిగిన గొడవ అది. కావాలని చెప్పేసి కక్షపూరితంగా మా మీద కంప్లైంట్ పెడతాం జరిగింది. నూజేడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేశారు. ఏదైతే జరిగిందో వాస్తవం, అదే వాస్తవం. మా పెద్దనాన్నగారు అబ్బాయి నూజేడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి రావడం జరిగింది. నూజేడు పోలీసుల మీద నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఏదైతే నిజం ఉందో నిజాన్ని బట్టి ముందుకెళ్తారని చెప్పి. విజయవాడ కృష్ణానది తీరాన బబ్బూరి గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన చార్మినార్ ఎగ్జిబిషన్ సందర్శకులను ఆకట్టుకుంది. తమిళనాడుకు చెందిన కళాకారులు సుమారు 20 రోజుల పాటు శ్రమించి చార్మినార్ నమూనాను సుందరంగా తీర్చిదిద్దారు. ఆట విడుపు కోసం జెయింట్ వీల్, మేరీ కొలంబస్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్, ఇండియన్ టోరా, ఇటాలియన్ ఐటమ్స్ వంటి ప్రత్యేకమైన ఆట వస్తువులు అలరిస్తున్నాయి. నగరంలోని బబ్బూరి గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన చార్మినార్ ఎగ్జిబిషన్ను ప్రముఖ వ్యాపారవేత్త బబ్బూరి భూపాల్ లాంఛనంగా ప్రారంభించారు. చార్మినార్ ముఖద్వారంతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. తమిళనాడుకు చెందిన కళాకారులు సుమారు 20 రోజుల పాటు శ్రమించి చార్మినార్ నమూనాను అందంగా తీర్చిదిద్దారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్ను, సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు దిగేందుకు సందర్శకులు ఆసక్తి చూపారు. ఆట విడుపు కోసం జెయింట్ వీల్, మేరీ కొలంబస్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్, ఇండియన్ టోరా, ఇటాలియన్ ఐటమ్స్ వంటి ప్రత్యేకమైన ఆట వస్తువులు ఉన్నాయి. మహిళల కోసం బెంగాలీ కాటన్ శారీస్, లక్నో శారీస్, నైటీస్, కాస్మెటిక్ గాజులు, అనేకమైన ఆట బొమ్మలు, హ్యాండ్లూమ్స్ మరియు హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్, అనేక రకాల ఫుడ్ స్టాల్స్ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు కృష్ణ మాట్లాడుతూ, ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని తెలిపారు. చారిత్రాత్మకమైన చార్మినార్ను చూసేందుకు హైదరాబాద్ వెళ్లకుండా విజయవాడ బబ్బూరి గ్రౌండ్స్లో ఆ నమూనాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విజయవాడ నగర ప్రజలు ఈ ఎగ్జిబిషన్ను సందర్శించాలని కోరారు. భవానీపురం పున్నమి ఘాట్ నందు బబ్బూరి గ్రౌండ్స్లో మణికంఠ ట్రేడ్ ఫేర్ వారి చార్మినార్ ఎగ్జిబిషన్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ఎంట్రీ సెల్ఫీకి సంబంధించి వ్యూ పాయింట్ లాగా, అదేవిధంగా 90 అడుగుల హైట్లో చార్మినార్ సెట్టు, పబ్లిక్కి ఆహ్లాదకర వాతావరణంలో నది పక్కన ఉన్న స్థలంలో ఉన్నటువంటి ఈ ఎగ్జిబిషన్ పబ్లిక్ని అలరిస్తుందని, అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్ అందుకు సుమారుగా 22 అమ్యూజ్మెంట్ రైడ్స్, దాంతోపాటు రకరకాలైన 150 రకాల షాప్స్ ఈ పబ్లిక్ని ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరిస్తుందని కోరుకుంటూ. తదనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి భూపాల్ మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో సందర్శకుల కోసం చార్మినార్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. హైదరాబాద్లో చార్మినార్ ఏ తరహాలో ఉంటుందో అదే తరహాలో ఇక్కడ ఏర్పాటు చేసిన చార్మినార్ నమూనా విశేషంగా ఆకట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు. 60 రోజులు శ్రమించి భారీ బడ్జెట్తో దాదాపుగా 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి చార్మినార్ నమూనాని ఏర్పాటు చేయడం జరిగింది. చార్మినార్ నమూనానే కాకుండా బయట సెల్ఫీల కొరకు ప్రత్యేకంగా మరి ఎంట్రీ గేట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక బబ్బూరి గ్రౌండ్స్ ఈ రెండే కాకుండా మంచి పల్లెటూరి వాతావరణం, మరి ఎడ్ల బండి ఎక్కడానికి మంచి అవకాశం, ఫోటోలు దిగడానికి ఒక గొప్ప అవకాశం కూడా కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఒక విధంగా ఈ బబ్బూరి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ అనే విధంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 22 రకాల అమ్యూజ్మెంట్ రైడ్స్, అత్యాధునికమైనటువంటి అమ్యూజ్మెంట్ రైడ్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా 30 రకాలైనటువంటి ఫుడ్ కోర్ట్స్, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి 150కి పైగా షాపింగ్ స్టాల్స్, మరి మహిళల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జ్యువెలరీసు, మరి ఇయర్ రింగ్స్, మహిళల చెప్పల్స్, బ్యాంగిల్స్, హ్యాండ్ బ్యాగ్స్, అనేకమైనటువంటి ప్లాస్టిక్ గృహోపకరణాలు, చిన్నపిల్లల ఆట వస్తువులు, చిన్నపిల్లలకు మరి ప్రత్యేకంగా గేమ్స్, ఎన్నో రకాలైనటువంటివి మరి పూర్తి స్థాయి ఏర్పాట్లతో ఈ రోజున ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.